హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా ఈ యొక్క కొత్త ఇల్లు కోసమైతే ఎదురు చూస్తున్నారు. దీనితో పాటుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ప్రభుత్వం మనకు ఆల్రెడీ కూడా చెప్పింది. జూన్ 12వ తారీఖున కుటుంబ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంచుమించుగా 3 లక్షల గృహాలనైతే పంపిణీ చేస్తామని మనకు ఆల్రెడీ కూడా చెప్పింది. ఇక తాజాగా ఈరోజు దాని మీద అప్డేట్ కూడా వచ్చిందనమాట. సో, అయితే 3 లక్షల ఇల్లు అనేటువంటిది పంపిణీ చేస్తారా లేదా అనే విషయం గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎవరెవరికి ఈ ఇల్లు అనేటువంటిది పంపిణీ చేస్తారు? అంటే ఎప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకైతే పంపిణీ చేస్తారు? ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇళ్ల పట్టాల మీద కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో, ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేస్తామని ప్రభుత్వం తాజాగా అప్డేట్‌ని అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు రెండవ దశ ఇళ్ల పట్టాల పంపిణీ అయితే స్టార్ట్ చేస్తామన్నట్లుగా అయితే మనకు అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా. దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే తెలుసుకుందాము. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి మొదలవుతాయి? సో, వీటి కోసం అయితే చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. నేను మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. వాటికి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏమిటి? ఎవరెవరు దరఖాస్తులైతే చేసుకోవచ్చు? ఏ విధంగా చేసుకోవాలి? డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? ఆ డీటెయిల్స్ గురించి కూడా మీకు బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, మొట్టమొదటగా మనకు 3 లక్షల ఇల్లు అనేటువంటి వాటి గృహాల పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట జూన్ 12వ తారీఖున. సో, రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ముమ్మర కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఉచిత ఇళ్ల పంపిణీలో ఆలస్యం అయితే అయ్యిందని, సో, మనకు ఈ ఇళ్ళ నిర్మాణ పనులు కూడా చాలా స్లోగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. సో, మనకు ఇప్పటికి చూసుకుంటే 1,95,000 గృహాల నిర్మాణం అయితే పూర్తయినట్లయితే చెప్తూ ఉన్నారండి. వివిధ దశల్లో ఇంకా కూడా 1,00,000 పైగానే ఇళ్ళు అనేటువంటివి అయితే పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పారు. సో, పనిచేయని సిబ్బందికి నోటీసులు కూడా జారీ చేస్తూ ఉన్నారనమాట అధికారులు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఇల్లు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10 నాటికి మనకు 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ అయితే విధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జూన్ 12వ తారీఖున ఒకేసారి అన్ని గృహాలను అయితే ప్రారంభించిందని లబ్ధిదారులకు తాళం చెవులైతే అందజేసే విధంగా ప్రణాళికలైతే రూపొందిస్తుందన్నమాట. ప్రభుత్వం వచ్చాక గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఒక్క భారీ కార్యక్రమం చేపట్టలేదని, గతంలో 2 సార్లు ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు చేయాలని సంకల్పించిన, సో, వివిధ కారణాలతో 2 సార్లు ఆ కార్యక్రమాలు కూడా కాస్త వాయిదా పడ్డాయని అధికారులు అయితే చెప్పారనమాట. అయితే ఈసారి వాయిదాల పర్వం కాకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టడమే లక్ష్యంగా గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. పక్కా ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వం అందించింది రూ. 1,80,000 చొప్పున అయితే సాయం అయితే అందించిందనమాట. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు అందించే సహాయాన్ని రూ. 2,50,000 అయితే పెంచిందని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో, ఈ విధంగా అయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు జూన్ 10 నాటికి, అంటే ఈ నెల 10 నాటికి అయితే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులనైతే కసరత్తు చేస్తూ ఉన్నారు. సో, కొన్ని ప్రాంతాల్లో మనకు 50% కూడా పూర్తి కాలేదనేది చెప్తూ ఉన్నారు. 3 లక్షల ఇళ్లకు గాను సుమారు 2 లక్షలు మాత్రమే పూర్తి చేసేందుకు సిద్ధమైతే అయ్యారు. ఇంకా కూడా 1,00,000 ఇళ్ల నిర్మాణాల్లో రూఫ్ లెవెల్ కూడా కంప్లీట్ కాలేదనైతే చెప్తూ ఉన్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వము ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది అయితే పూర్తవుతున్న సందర్భంలో ఆ రోజే ఇళ్ల ప్రారంభోత్సవాలు అయితే జరగాల్సిందే అని అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు కూడా చేయడం అయితే జరిగింది.
సో మరొక వైపు చూసుకుంటే మనకిక్కడ సో మ్యాక్సిమం కూడా చాలా వరకైతే ఇళ్ల నిర్మాణం అయితే కంప్లీట్ కాలేదని చెప్తూ ఉన్నారు. చూద్దాము ప్రభుత్వము ఆ తేదీ నాటికి 3,00,000 ఇళ్ళు పంపిణీ చేస్తుందా లేదా అనే విషయం గురించి. ఓకేనా. సో మనకు ఈ ఇల్లు వచ్చేసి ఎవరెవరికి పంపిణీ చేస్తారంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది కదా. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ళ నిర్మాణంలో చాలా కూడా ఆగిపోయాయి అనమాట. అంటే వివిధ నిర్మాణ దశల్లోనే ఆగిపోయాయి. ఎందుకంటే సడన్గా ప్రభుత్వం అయితే చేంజ్ అయిపోయింది కాబట్టి చాలా వరకు కూడా కంప్లీట్ కాలేదు ఇళ్ళ నిర్మాణం. ఓకేనా. ఆ విధంగా ఏవైతే ఆగిపోయి ఉంటాయో వాటిని కంప్లీట్ చేసి దాని తర్వాత ఈ యొక్క పిఎంఏవై కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో పిఎంఏవై 1.0 కింద సో చాలామంది కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు అనేటువంటిది అయితే ఇస్తారనమాట. ఈ 3,00,000 ఇల్లు వచ్చేసి దానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్లో ఉండి ఆగిపోయినాయో ఆ ఇళ్ళను కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇప్పుడు మనకు తాజాగా 2-3 సెంట్ల ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్స్ చేసుకుంటేనే పంపిణీ చేస్తారండి. ఇంకా మనకు దీని మీద అయితే డేట్ కూడా ఫిక్స్ చేయలేదు ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి. సో ఇది వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అయితే మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు అయితే చేసిస్తారనమాట. సో కేవలం ఇల్లు వచ్చి ఈ స్థలాలు కూడా మహిళల పేరు మీద అయితే ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ఆల్రెడీ కూడా మనకైతే చెప్పింది. బట్ ఇంకా అఫిషియల్గా అయితే డేట్ అయితే అనౌన్స్ చేయలేదన్నమాట మనకు దీనికి సంబంధించి. బట్ ముందు రోజుల్లో నేనైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ యొక్క 2-3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎట్లా చేసుకోవాలి అనే వివరాల గురించి ఎప్పటి నుంచి స్లాట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఓకేనా. సో ఇక మనకు తాజాగా ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి. మీకు ఆల్రెడీ కూడా స్టార్టింగ్లో అయితే చూపించాను. ఇక్కడ చూడొచ్చు. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మంగళగిరిలో త్వరలోనే 2వ దశ ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేస్తామంటూ అఫిషియల్గా అయితే చెప్పడం అయితే జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో త్వరితగిన 2వ దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. సో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో సో ఇది కూడా ఒకటని చెప్పడం అయితే జరిగింది. 2వ విడతలో 2,050 ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓకేనా. సో మనకు 2వ దశలో ఈ మంగళగిరిలో 2,500 ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు కొత్త ఇంటి స్థలాలకు సంబంధించి, కొత్త ఇళ్లకు సంబంధించిన సమాచారాలు. సో ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అప్ టు డేట్ అయితే మీకు అంతా కూడా ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి.